అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. అనుకోని అతిథిలాగా నాకు ఈరోజు పెద్దవారు అమ్మగారు శంకరమ్మ ఆలియాస్ సలోమి అమ్మగారు కలిశారు. ఎవరంటే మరి ఓఫీర్ మినిస్ట్రీస్లో సీనియర్ పాస్టర్ అయినటువంటి జేమ్స్ జగదీష్ అన్నగారి యొక్క మరి అమ్మగారు, వారి యొక్క సహోదరుడు కూడా ఉన్నారు అనిల్ గారు. అయితే వాళ్ళ ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. అనుకోకుండా మేము ఖమ్మం వెళ్తూ ఇక్కడ మధ్యలో ఆగాల్సి వచ్చింది లంచ్ కొరకు. రాగానే అమ్మ నన్ను తొట్టెలలో ఉన్న బాలుని ఎత్తుకున్నంత పనిచేసింది. మరి అమ్మగారి గురించి నాకు అస్సలే తెలియదు. మరి జేమ్స్ అన్న నాకు ఒకసారి కూడా చెప్పలేదు. అయితే మరి అమ్మగారు రెగ్యులర్గా కూడా మరి క్షీరసాగర మదనం యథార్థవాది టీవీ ఛానల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తారంట. అమ్మగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మగారు వందనాలు. ప్రైజ్ లార్డ్. అమ్మ చాలా సంతోషం. మిమ్మల్ని చూడంగానే నాకు దేవదూతం చూసినంత ఆనందం కలిగింది. అందరు ఇట్లనే అంటారు అయ్య గారు. ఎట్లా అంటే నేడింజర్ల కాడ చర్చిలో అయితే తమ్ముడు ట్రాన్స్ఫర్ కావడం, మేము అక్కడ ఉండడం, ఆ చర్చిలో నేను అసలు నాకు అన్నిటికంటే నాకు చదువు రాదు. దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చిన చదువు రాదంటే మీకు యేసయ్య చదవచ్చు. దేవుడు నిజంగా చదువు ఇచ్చిండు. 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి అక్కడ స్త్రీల మీటింగ్ నడిపించేది దేవుడు నాకు దేవుని కృప. అయితే అట్లా మరి దేవుడు నాకు అసలే చదువు రావడానికి అట్లాంటి అవకాశం ఇస్తే ఆ సంఘం వాళ్ళు అనేది మాకు దేవదూతను పంపించింది దేవుడు అని. దేవదూతం అమ్మ నువ్వు నేను ఇంక తెల్లగా ఉన్నా అసలు నేను నాకు నేనే ఇబ్బంది పడుతున్నా అని నేను వాళ్ళతోటి నేనే ఇబ్బంది పడే మాట్లాడేదాన్ని. లేదమ్మా నువ్వు దేవదూతను దేవుడు పంపించిండు మా కోసం అని వాళ్ళు చాలా స్త్రీల మీటింగ్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఎందుకు పనికిరాదని నన్ను వాడుకున్నాడు అని. అన్నిటికంటే మేము అన్ని కుటుంబాల నుంచి వచ్చినాము. మేము చాలా అన్ని కుటుంబంలో మామూలు గ్రామంలో ఉన్నోళ్ళము. అటువంటిది భీమారం సూర్యపేట దగ్గర భీమారం కేతిపల్లి మండలం. అయితే అక్కడ జేమ్స్ సూర్యపేట చదివేది పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు జేమ్స్ జగదీష్. ఆయన చిన్నప్పటి నుంచి చర్చ అంటే కొద్దిగా ఇష్టం ఉండేది, ఆసక్తి, చాలా ఆసక్తి ఉండేది. తన చాలా ప్రయత్నం చేసేది దేవుని చర్చికి పోవాలని. కానీ వాళ్ళ డాడీ ఆపోజిట్. అసలు అది మన దేవుడు కాదు, దేవుడు మానవుల దేవుడు. ఈ దేవుడు మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయని చాలా కొడుకును నన్ను ఇద్దరిని ఇబ్బంది పెట్టేది. ఆ ఇబ్బంది పెడితే ఒకనాడు సూర్యాపేటని హాస్టల్లో ఉంటే ఈయన చర్చికి పోయిండట. తండ్రికి ఆయన సెలవు ఉంటే డ్యూటీ ఈయన చూస్తానికి వచ్చిండు. ఏం చేస్తుంటే పెద్ద సారు మార్కెట్ ఆఫీస్ లో అనిల్ చేసే జాబ్, సూపర్వైజర్. అయితే అట్లా ఆయన సెలవున్న నాడు కొడుకుని చూస్తానికి పోతారు. కానీ నేను చర్చికి పోయేది. ఈ మెయిన్ రోడ్డు దాటాలన్నమాట. ఆ వివరాలన్నీ కనుక్కున్నాడు. హాస్టల్లో ఉన్న వాళ్ళు చెప్పిండు. ఈ ఇంటికి వచ్చి నీ కొడుకు చర్చికి పోయిండు, అక్కడ పెద్ద రోడ్డు దాటాలి, హౌలగాడు అక్కడ ఏదైనా తల్లి చచ్చిపోతాడు అని ఇంట్లో నన్ను షాకింగ్. తన భయపడు నన్ను భయపెట్టిండు. ఇంటికి రాగానే సెలవులలో ఇక తిట్టిండు. ఇక ఎందుకు నాన్న ఇట్లా పోయిన వాట అంటే అన్నాడు, డాడీ నేను రోడ్డు దాటిన చచ్చిపోతా అని నువ్వు అట్లా భయపడుతున్నావు. నేను హాస్టల్లో ఉండి కూడా చచ్చిపోవచ్చు, దానికి ఎవరు గ్యారెంటీ డాడీ. నేను దేవుని కాడికి పోయిన డాడీ, నువ్వు దానికి భయపడే అవసరం లేదని ఇక సమాధానం చెప్పేది. అట్లా చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆ తండ్రి నీ కొడుకు దేవుని మీద బాగా ఆయనకు దృష్టి. ఇక ఆయన ఎదుగుతున్నాడు అన్ని. ఇక సత్యమేది అనేది తనకు మైండ్ లో బాగా ఉండి అట్లా కలవరం ఉండేది. చదువు టోటల్ గా పక్కన పెట్టిండు, డిగ్రీ చేసిండు. అట్లా అది పక్కన పెడతారు. తండ్రికి ఏమో పెద్ద చదివి ఉద్యోగం చేయాలని తండ్రికి ఫీలింగ్. ఏంటంటే నేను జాబ్ చేస్తున్నా, నాకు జాబ్ చేయాలని ఆయన. కానీ ఈయనకేమో సత్యాన్ని ఆయన ఎదుగుతున్నాడు. ఇక ఆయన వల్ల ఆయన పోతున్నాడు. కానీ నేనైతే ఒకనాడు నేను బతికేదే వాళ్ళిద్దరి కోసం. అసలు ఈ పిల్లగాడు తండ్రికి మా మధ్యలో చాలా అంటే పచ్చగడ్డేస్తే అట్లా ఉండేది. ఇక అట్లా అట్లుంటే నేను ఈ పిల్లల కొరకే బతికితే పిల్లగాడు మంచిగా చదవకపోవడం, మళ్ళీ తండ్రి నా మీద ఒత్తిడి చేయడం, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది అని నేను ఏడ్చాను. అసలు ఏ రోజు అనంటే సార్ నేను మనకు పొలం వల్ల ఒడ్లు పండేది మాకు. మనకేమో పంటప్పుడేమో ఒడ్లు పొలం బాగుంది అనుకుంటూ ఇచ్చేటప్పుడే మనకు ఒడ్లు బాగా ఇస్తలేరు, నేను ఇవాళ బైకాడికి పోతా అని చెప్పిన. ఊళ్ళో ఏడుస్తా అంటారు, ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నా ఆమెకి ఏం తక్కువ, ఎందుకు ఏడుస్తున్నాను అంటారు. అసలు కట్టలు దిగా
అంత ఇబ్బంది నా మనసులో. తండ్రి ఒక పక్కంగా, పిల్లడు చెప్పితే వినకుండా నాకు దేవుడు నేను సత్యంలో బతుకుతా నాకు ఏది వద్దని పిలిగాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగి బయటడికి పోయి ఎలిగెత్తి బాగా మధ్యాహ్నం 1 అప్పుడు ఈదుల పొలం కాడికి పోయి 2 మొఖాలు లేచి ఎలిగెత్తి మధ్యాహ్నం అందరూ మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటారో ఏమో, రైతులు చూస్తారో ఏమో అని మధ్యాహ్నం అది ఎలిగెత్తి ఏడుస్తుంది. ఎలిగెత్తి 1 గంటలో నాకు సోయి తప్పి నేను పొలంలో పడిపోయి అంతవరంతా ఏడ్చిన. అసలు నా కొడుకు నేను ఎప్పుడు ఒక ఏమంటారు మన ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. నేను మన ధర్మశాస్త్రం నుంచి అంటే నేను పూజలు చేసిన దాన్ని, ఆ మన ధర్మశాస్త్రం నుంచి వచ్చిన దాన్ని అసలు సత్య సావిత్రి అంటే ఆమె దేవతనే. నేనెందుకు కాదు దేవత? నేనేం చేయకపోతే నేను దేవత, నేను తప్పు చేయకపోతే దేవతనే. అటువంటి పవిత్రంగా బతకాలని బతికితే నాకు వరాల్లాగా 2 రత్నాలు లాంటి కొడుకులు ఇస్తే నా కొడుకులు నా మాట విన్నాడు, వాళ్ళ డాడీ నా మాట విన్నాడు, ఎవరు నా మాట అందరు నా మీద నేను దాడి చేసినట్టుగా జరుగుతుంటే ఆ ఇబ్బందికి నేను తట్టుకోలేక అక్కడ ఎలిగెత్తి ఏడ్చిన. అసలు నా కొడుకు నేను హాస్టల్లో ఉండి చచ్చిపోతా డాడీ, రోడ్డు దాటి చేతికి పోతే సస్తానని ఎందుకు భయపడుతున్నావు అన్న నా కొడుకు మరి ఇన్ని దేవుళ్ళు 33 కోట్ల దేవుళ్ళను నేను కొలుస్తున్నాను. నేను ప్రతి శనివారం ఒక పొద్దులు ఉండేది. తిరుపతి, శ్రీశైలం, శివకాంతి, పిల్లకాంతి దేవుళ్ళు అన్ని తిరిగి వచ్చిన. అసలు దేవుడు ఎక్కడ యాన్న ఒక్కడ ఉంటే నేను అక్కడ బతికేస్తే దేవుడు. కానీ నాకు ఈ సంసారం ఇదంతా నాకు వద్దన్నంత బాధతోటి నేను అన్ని తిరిగి వచ్చినా కానీ నాకు ఎందుకు ఈ దేవుళ్ళు ఏ దేవుడు సాయం చేయలే. నువ్వు దేవుడు ఒక్కడు కానీ జేమ్స్ మదిలా హృదయంలో ఎలా ఉన్నావు? నువ్వు ఎందుకు నా కొడుకు స్థిరంగా ఎందుకు ఉండలేకపోతుండు? ఆయన నిజంగా తల్లికి తండ్రికి బిహేవియర్గా ఎలా మరి ఉండలేకపోతుండు? మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని నేను ఎలిగెత్తి ఏడ్చి వచ్చిన. ఒక 6-10 రోజుల కల్లా జేమ్స్ ఇంటికి వచ్చిండు. మరి ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు కానీ ఒక యాక్సిడెంట్ లాగా మా ఇంట్లో వచ్చినోడు. నేను వంట చేస్తే డైనింగ్ టేబుల్ మీద 2-3 రకాల కూరలు ఉన్నా కానీ ఇదేం కూర మమ్మీ, ఇదేం కూర అనేవాడు. అటువంటిది రాగానే సైలెంట్, అస్సలు మౌనం. ఇక అసలు ఏం సపోర్ట్ చేస్తున్నాడు. ఇక నేను పిలిస్తే పలుకుతుండు. అన్నం పొద్దున్నానికి అన్నం తింటలేడు, సాయంత్రం 7 గంటలకు అన్నం తింటుండు. ఏం తిన్నా పొద్దున్న తినమంటే సర్లే మమ్మీ తింటలే నాకు ఆకలి లేదని చెప్తుండు. ఇంకా నేను నాకేమనిపించింది అంటే ఏమైనా దయ్యం బట్టి ఇలా ఏమో అని నేను అనుకుంటున్నా. అంటే ఆయన అప్పటికి మనసు పొందికి వచ్చిండు ఇంటికి. నాకు తెలియదు మనిషి అంటే తెలియదు, నాకు దేవుడు అంటే కూడా తెలియదు. ఒకటి యేసు ప్రభు ఎందుకు మరి ఆయన ఇష్టపడుతుంటే ఈయన ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఒకటి బాధ. ఆ దేవుని మీద ఆధారపడ్డా. ఆకాశం వల్ల అయితే ఒక దేవుడు ఉన్నాడు. ఈ ఇష్టం అయితే ఆయనతోటి నడుస్తుంది. ఈ భూమి అయినా ఇష్టమైన ఏదైనా ఆయనతోటి నడుస్తుంది. ఆయన లేకుండా ఒక శక్తి అయితే నడిపిస్తుంది. ఆ శక్తి నువ్వే మరి నా మాటలు ఎందుకినవు, నా ఏడుపు ఎందుకినవు, నా కన్నీళ్ళు ఎందుకు చూడవు అని అట్లా ఎలిగెత్తి ఏడ్చినాక నా కొడుకు తిరిగి వచ్చేవారికి మారు మనసు వచ్చి చాలా అద్భుతంగా అస్సలు మాట్లాడతలేడు. లోపల బెడ్ ఉంటుంది, బెడ్ మీద సైలెంట్ ఉంటాడు. నేను ఏ పని చెప్పినా ఈయనోడు అన్ని పనులు లోబడి చేస్తాడు. మాకు అప్పుడు కరువు నీళ్ళు, ఆ నీళ్ళు బిర్యానీ తీసుకొని నీళ్ళు తేవాలి. నేను రెస్ట్ లేకుండా మిషన్ కుడతా. నాకు కస్టమర్స్ వస్తారు, నాకు నా ఇబ్బందులు నాకుంటాయి. అయినప్పటికీ నేను పిల్లల్ని పని చేయాలి, నాన్న నీళ్ళు చేయాలి. నేను ఒకనాడు ఏం చేసినా కదా నల్లబోతుంది. ఆ నల్లబోతుంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకల్లా మలుపుకుంటు నాన్న గేట్ వాళ్ళు మలుపు నాన్న మనకు నీళ్ళు వస్తే నీకు నీళ్ళ బాధ పోతే అని అంటే అన్నాడు. వాళ్ళు మలుపుకుంటాం మమ్మీ, మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా మనకు బాగుండదు. నేను నీళ్ళు తెస్తామని అన్నాడు. నువ్వు అన్నింటిలో సరిపోను తేవాలని అన్నా. పొద్దున్నాక అన్నం తింటేది నా కొడుకు సరిపోను. అన్నిట్లో చెమ్ములలో గిన్నెలలో అన్నిట్లలో అన్ని నింపి పెట్టిండు. అసలు అన్నం లేదు, అన్ని నింపి పెట్టిండు. ఇట్లా ఉంటుండు అసలు అన్నం తినకుండా. అట్లా ఉన్నోడు ఒకనాడు మా ఇంటి పక్కలు అన్నింట ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే మా సారు నేను ఎవరి ఇంటికి మేము భోజనాలకు ఎప్పుడు పోకపోయేది. బాగున్నాడు. ఆ నాయన కంగారు పడ్డాడు. అమ్మ మీరు ఎవ్వరు రారు, సారు రారు, నువ్వు రారు, బాగున్నందుకు ద్వారా అమ్మ అంటే పోతావా నాన్న తాతయ్య ఇంట్లో భోజనానికి అంటే పోతలేమని అన్నాడు. ఒకటే తిరుగు పోతామని ఆశ పెట్టాక వాళ్ళు మేము రావడం వాళ్ళకి ఒక గెస్ట్ లాగా, ఒక మంచి అందరికంటే ఒక గెస్ట్ లాగా మాకు ఆ ఊళ్ళే అట్లా ఇష్టపడతాం. ఇక తిరుగుతా ఉన్నాడు 3 సార్లు. నేను అన్నా కదా మాకు అప్పుడు తెలియదా ఫాస్టింగ్ అంటే తెలియదు నాకు. ఒక పొద్దునున్నాడు అని చెప్పాను. నేను అట్లా చెప్పు నేను అన్నం తినను మమ్మీ నేను ఫాస్టింగ్ ఉన్నాను అంటే ఏమన్నట్టు నాన్న అని నేను అన్నా. అంటే
మమ్మీ అన్నాడు. నాకు అర్థమైనట్టు చెప్పిండు. అది చెప్తాను కానీ అవునా అని నాయన వచ్చి అడుగుతా ఉంటే ఒక పొద్దున ఉండాలి మరి ఆయన తర్వాత తింటాడు అట్నే అన్న. అట్ట 4-5 సార్లు తిరుగుతున్నాడు ఆ రామాయణ ఆయన తిరుగుతారకనే. ఇక నేను ఏంది నాన్న అంటే మమ్మీ నేను ఒక పొద్దున నేను ఫాస్టింగ్ అని చెప్పడమే నీకు తప్పైందా? నేను ఫాస్టింగ్ ఉన్నది నాకే తెలియకూడదు, నువ్వు అందరికి చెప్తున్నావు, నాకు నచ్చలేదు మమ్మీ అని అన్నాడు. చెప్పకూడదా నాన్న అన్న. చెప్పకూడదు మమ్మీ, నాకే తెలియకూడదు అని అని అనేసాడు. మొత్తానికి మా ఊళ్ళోనే మొత్తం ఒక అందరికి కూడా ఒక ఇంతగా కనపడదు. జేమ్స్ వచ్చిండంటే తీటోడు వచ్చిండని మా ఊళ్ళో అట్లాంటోడు. అటువంటి పిల్లగాడు చాలా సైలెంట్ మౌనంగా అయ్యి అక్కడ ఏం జరిగిందంటే ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటంటే ఏమైందంటే ఒక సెన్సారాయన వచ్చిండు మా ఇంటికి. వస్తానికి నీళ్ళు మోస్తూనే ఉన్నాడు. సెన్సారాయన వస్తే ఆయన బియ్యం పెట్టమన్నాడు. మాకు అప్పుడు బియ్యం అయిపోయినాయి, వడ్లు ఉన్నాయి. వడ్లు తెచ్చి పెడితే వద్దన్నాడు. పైసలు 10 రూపాయలు వద్దన్నాడు. ఈయన చూసిండు. ఈయన చూసి బిందె ఆడబెట్టిండు. ఇక మమ్మీ నువ్వు ఏ బెట్ట కన్నడు. ఇక దారి కడ్డం కూర్చుండు. ఇక బిందె ఆడబెట్టి దారి కడ్డం కూర్చోగానే ఆయన ఏం చేస్తుండు, తేళ్ళ తీసుకుండు, పాములను తీసుకుండు. ఇక అది ఇది అనేసి సెన్సోడు ఇక గోల చేస్తుండు. గోల చేస్తుంటే అన్నాడు కదా, నీ వేసింది తీసేసి నాకున్న దాంట్లో శరి సగం నీకు సగం నాకు సగం, నాకేమున్నదో నాకున్న ఆస్తి నీకు శరి సగం ఇస్తా, నువ్వు ఆ వేసింది తీసిరాపు అని అన్నాడు. అంటే అదేంది ఇదేంది అని అన్నాడు. అని కొట్టుకుని ఆయన పోయిండు. తెల్లారి మళ్ళా వచ్చిండు. మళ్ళా వస్తారు మళ్ళా జనం గుంపులు కూడిండు. గుంపులు కూడంగానే ఒక అన్న రాయిగానే ఉన్నాడు. వచ్చాక ఓ సెన్స్ ఆయన ఆ బాబు దేవుడు నమ్ముకుని నీకు బిచ్చం పెట్టలేడుకో ఈరోజు సప్పు అనుకో అంటే అప్పుడు వేసి కర్ర నేల పెట్టి అనుకుండు కదా, ఈ మాట నిన్న చెప్పొద్దా అని అన్నాడు. అన్నాడు. అది జరిగిన 2 రోజులకే దేశగురు వచ్చిండు. దేశగురు వచ్చే ఆడకనే ఈ ఊళ్ళో మా ఊళ్ళో అందరూ ఆయనకు నీళ్ళారిపోయి కొబ్బరికాయలు కొట్ట ఆయన గుర్రం మీద కూర్చున్నాడు. ఆయన కాళ్ళకాడ కొబ్బరికాయలు కొట్ట దండాలు పెడుతున్నారు అందరూ. ఇక ఆ చుట్టూ మా ఖాళీలో అందరూ ఆ గుర్రం వెనకం వస్తున్నారు. ఈ జేమ్స్ వాళ్ళ ఇంటికి పోతారు. మరి జేమ్స్ ఈ పని చేయలేడు, ఏం జరుగుతుందో చూద్దానని ఆ గుర్రం వెంబటే వస్తారు అందరూ. ఊళ్ళో అందరూ వస్తారు. వస్తున్నాగానే ఆ గుర్రం ఈ మూల మలుపు దిద్దంగానే మా ఇల్లు. ఆ మూల కాడికి రాగానే 4 గాళ్ళు ఎత్తి చెవున మొత్తుకొని వెనక పరిగెత్తిపోయింది గుర్రం. ఆయన దాని మీద నోటు పడిపోయిండు. ఆ దేశ గురు పడిపోయిండు. ఇక ఇంటికి వచ్చి జేమ్స్ తోటి చెప్తాను. జేమ్స్ గుర్తుందో లేదో కానీ ఇక పావులు వాళ్ళందరూ వచ్చి జేమ్స్ ఇట్లా జరిగింది జేమ్స్ అసలు మీ ఇంటికి తిరుగుతున్నాం కానీ ఆ గుర్రం అట్లా చేసింది మా ఎంతో పరిగెత్తిపోయింది అని అన్నాడు. అంటే ఆ దేవుని నమ్ముకున్నాక ఎంత స్ట్రాంగ్గా ఎంత దేవుని గురించి చెప్పడం, ఇంటింటికి మరి సువార్త చెప్పడం, అందరిని నలుగురిని కూర్చోటం. ఆయన సువార్త చెప్తుంటే మా సార్ నన్ను బయటికి వెళ్ళలేకపోయాడు. నైట్ కొడుకేమో సువార్త చెప్తుంటే నన్ను బయటికి వెళ్ళలేకపోయేది. నేను ఇంట్లోనే మోకాలు వేసి ఆయన పాటలు స్టార్ట్ అయిన కానించి మోకాళ్ళ మీద ఉంటే ప్రసంగం అయిపోయేంత వరకు నేను మోకాళ్ళ మీద ఉంది. మరి దేవుడు మీరు ఎప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నారు? మీరు తమ్ముడు ఆయన ప్రవర్తన చూసి నాకు మమ్మీ నువ్వు జేమ్సే నమ్ముకున్నాడు. మమ్మీ నువ్వు చర్చికి రా, నాకు ఒక్క మాట ఏనాడు కూడా చెప్పలేదు. కానీ ఆయన చూస్తేనే నాకు అర్థమైంది ఈయన ఏంది ఒక ఇంతగా ప్రవర్తిస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా అర్జెంట్. చాలా మార్పు వచ్చింది అంటే చాలా అసలు నాకే ఇంత అసలు జేమ్స్ అయినా యేసు ప్రభు అన్నంతగా అంత కాలేదు అంత అనకూడదు, అది తప్పు. కానీ నాకు అని అంతగా నేను ఆశ్చర్యపడి ఇక నేను దేవుని నమ్ముకోవాల్సింది అని నేను తప్పకుండా నేను డిసైడ్ అయ్యి 25 ఏళ్ళు. అవునా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు బలవంతం చేసి మారుస్తున్నారు, డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు. నేను వాళ్ళకు నాకు ఇట్లాంటి మీడియా అవకాశం నాకుంటే చాలా మంది వాళ్ళ మూతికి స్టిక్కర్ వేసి చెప్పాలని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోగా చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బలవంతంగా మార్చడం ఏంటి? నాకున్న సమస్య వాళ్ళకి ఏమైనా తెలుసా? ప్రతి ఇంటి సమస్య వాళ్ళకి ఏం తెలుసు? మనదర్శన శాస్త్రం అంటారే తప్ప వాళ్ళు ఎవరి ఒక ఆయన అంటుండు మొన్న అంటుండు వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని మా మతానికి రాని మీ సమస్యలు పోతాయని అంటున్నాను. అది ఎంత మాత్రం తెలియకపోతాను. నేను ఎలిగెత్తి ఏడ్చిన, ఎవరికి సంబంధం లేదు.
నా ఇంట్లో జరుగుతున్న పరిస్థితికు నేను ఎలుగెత్తి ఏడ్చిన. ఎలుగెత్తి ఏడిస్తే ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే నాకు ప్రత్యక్షమై నా కొడుకును నాకు మళ్ళా అన్నిటికంటే ఈ లోకం వల్ల ఉన్న అందరికి కంటే ఒక నెంబర్ 1 పొజిషన్లా అసలు ఆ దేవుడు ఎలా ఆయన మనసు ఎలా మరి ఉంటుందో జేమ్స్ జీవితంలో, జేమ్స్ హృదయంలో, జేమ్స్ క్రియలలో నేను చూసిన. కానీ నాకు అంత లాభం, నేను ఒక దేవుడు నాకుతో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుడి కాంతి నేను చూసిన. అప్పుడు ఏడ్చినప్పుడు 1 గంటల తరబడి నేను మధ్యాహ్నం పూటలో ఎండలలో కూర్చొని ఏడ్చిన. ఒకప్పుడు మరి యోగు గారు కూడా ఏడ్చింటాడు. యోగు కూడా కష్టాలు వచ్చినప్పుడు మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాడట. మరి నేను ఆ వాక్యం చదివినప్పుడు నాకు అక్కడ అర్థమైంది. మరి అట్లా నేను ఏడ్చితే ఆ దేవాది దేవుడు ఎందుకు పలికినాను, దుమ్ము లాంటి నన్ను, నా కొడుకును, జ్యేష్ఠ కుమారుని, ప్రథమ ఫలాన్ని నా కొడుకును దేవుడు ఏర్పాటు చేసుకుండు. మరి ఆయన సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకుండు. అన్నిటికంటే తమ్మునికి ఉద్యోగం పెట్టాలంటే నువ్వు చేయని మా వాళ్ళు అందరూ అంటే నేను దేవుని పని చేస్తా, నేను ఉద్యోగం చేయను అన్నాడు. అంత తమ్మునికి ఉద్యోగం పెట్టించాను. కానీ దేవుని సేవకునిగా వాళ్ళు అదే అంటారు, అన్నిలో అట్లా అంటుండ్రు. వాళ్ళకి ఏమి సత్యాన్ని గ్రహించుకోలేక, సత్యాన్ని జీర్ణించుకోలేక మరి ఇట్లా దుష్ప్రచారాలు, ఎందుకంటే బలవంతం చేసి మార్చుతున్నాడు. బలవంతం అనేది కాదు, అసలు నాకు ఏ అవకాశం ఉన్నా ఇల్లు గల్లి గల్లి తిరిగి వాళ్ళ దెబ్బ కొట్టినట్టు చెప్పాలన్నట్టుగా ఉంటుంది. కానీ అది అవకాశాలు నాకు అవకాశం వచ్చింది. అవకాశాలు నాకు ఎంత బాగా ఉంటుందంటే, అసలు బైబిల్ చదివితే ఎట్లుందంటే జుంటి తేనె దారాలు తాగినంతగా నాకు ఎంత 1 గంటల తరబడి నేను బైబిల్ మీద కూర్చొని, అసలు నాకు చదువు రానంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నాకు ఎట్లుంటుందో తెలియదు, ఈ ఎట్లుంటుందో నాకు తెలియదు. అటువంటి దేవుడు నేను బైబిల్ 3 సార్లు కంప్లీట్ చేసిన. బైబిల్ ఒకటే నాకే తెలియదు. న్యూస్ పేపర్ చదువుతా, బోర్డు చదువుతా, బస్ బోర్డు. ఎప్పటి నుంచి చదవడం మొదలైంది? ఇది రావణపేట పోయినప్పుడు అక్కడ ఏమైందంటే, అన్నిటికంటే గొప్ప అద్భుతం దేవుడు ఆవులు ఏం చేసిందంటే, వాళ్ళని చూస్తారకనే సూపర్ టీచర్, మేరీ టీచర్ అని ఉండే. వాళ్ళని చూస్తారకనే వీళ్ళ దగ్గర వాళ్ళ రిచ్గా ఉండే తీరుని చూసి, వాళ్ళు మాట్లాడే విధానం చూసి నాకు ఒక భయం అయ్యేది. వీళ్ళ దగ్గర కూర్చోకూడదు అని చర్చిపోతున్నాయి. అటువంటి అప్పుడు నేను భయంగా బిక్కు అనుకుంటా పోయి కింద కూర్చొనేది. అయితే ఒకసారి పాస్టర్ గారు అన్నాడు, జేమ్స్ నువ్వు వాక్యం చెప్తావా అన్నాడు. నీ పెద్ద కొడుకు ఏం చేస్తాడమ్మా? తమ్ముడు ఉద్యోగంతో ఆయనకు అక్కడ ఉద్యోగం ఇస్తే అక్కడికి పోయాను. నీ పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే సేవ చేస్తాడు. అయ్యా ఎక్కడ చేస్తాడంటే సూర్యాపేటలో ఉంటాడు అని అన్నా. కానీ ఇప్పటికీ నేను అనేది ఏంటంటే, జేమ్స్ ఒకటి నాకు ఒక మాట ఏం చెప్పాడు అంటే, నాన్న ఒక చర్చిలో ఒక స్థిరంగా ఎందుకు నువ్వు వాక్యం చెప్పు అని నాకు ఒక బాధ ఉండేది. ఎప్పుడు ఒకసారి అడిగితే అన్నాడు కదా, మమ్మీ నేను ఒక మడుగులో పడితే పరకలు దొరుకుతున్నాయి, ఒక బావిలో దొరికితే పరకలు దొరుకుతున్నాయి, కానీ నేను సముద్రంలో పడి గండెలను కొర్రమేళ్ళను పట్టాలని మమ్మీ. సువార్త చిన్నోళ్ళకి అందితే అది పబ్లిసిటీ కావట్లేదు, కానీ నేను రాజులకే బోధించాలని ఉన్నది మమ్మీ, అట్లా ప్రార్థన చేయి మమ్మీ అని అన్నాడు. అంటే నేను ఎప్పుడు నేను ఎందుకు చర్చిలో ఉండవా అని వాళ్ళు నన్ను ఆన్సర్ అంటే, ఆయన చర్చ్ ఎక్కడ, ఆయన ఎక్కడ అంటే నాకు అది సమాధానం దొరకపోయింది. ఇప్పటికీ అదే డిప్రెషన్లో ఉన్నా అన్నట్టు. అదే సందిగ్ధంలో ఉన్నా నేను, అదే సందిగ్ధంలో ఉన్నా. కానీ దేవుడు ఎప్పుడు కార్యం తప్పకుండా చేస్తాడు. అదే కొర్రమేళ్లను, అదే గండిలను పట్టి తీరాలి తప్పకుండా. అది నేను నా ఆశ కూడా అదే. అయితే అరకనే అలాంటి అరకనే ఆ పాస్టరు కొడుకు ఏర్పాటు చెప్తాడా అని మొత్తానికి సమయం ఇచ్చాడు. సమయం ఇవ్వగానే దేవుని కృపను బట్టి దేవునికే మహిమ. మన మనసులకు ఎంత మాత్రం నాకు బైబిల్ చదివినాక పౌలు శిరులన్నా, అపోస్తులన్నా వాళ్ళే పెద్ద పెద్ద సేవకులు, పెద్ద వరాలు కలిగిన వాళ్ళని అనుకునేది. కానీ సౌలుగా ఉన్నప్పుడు సౌలుకు మహిమలు ఏం లేవు, ఆ పవర్ ఏం లేదు. కానీ పౌలుగా మారినాకనే, దేవుడు దర్శించినాకనే మరి ఆ పౌలు కాడ మనము ఆయన అద్భుతాలు చేసిండు, సంఘాలు కట్టిండు, పత్రికలు రాసిండు, మహా గొప్ప కార్యాలు చేసిండు పౌలు. ఈ విషయాలు ఎట్లా తెలిసినందుకు? నేను బైబిల్ చదువుతుంటేనే, బైబిల్ చదువుతుంటే అన్ని అర్థమైపోయింది. నేను వాక్యం చెప్తా. ఇప్పుడు నేను ఈస్టర్కు మొదటి మాట నేనే వాక్యం చెప్పాను. మొదటి మాటకు నేనే వాక్యం చెప్పాను అంటే దేవుడు సహాయం చేయాలని దేవునికి ప్రార్థిస్తున్నా.
అంటే అట్లా నేను ఆశపడేదాన్ని. వాళ్ళు నన్ను అడిగితే సమయం ఇవ్వగానే 2 ప్రసంగాలు చేసింది జేమ్స్. 2 ప్రసంగాలు, దేవునికి మహిమ, దేవునికే మహిమ. 2 ప్రసంగాలు చేయగానే వాళ్ళు వచ్చి నన్ను ఫ్రెండ్స్ చేసుకున్నారు. వాళ్ళే వచ్చి నన్ను ఫ్రెండ్స్ చేసుకున్నారు. మా సోదర టీచర్ అన్నది, ధన్యురాలు సలోమి, నువ్వు ధన్యురాలు అన్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆమె అన్నది, మరియ తల్లి ఆయన ధన్యురాలు, నువ్వు ధన్యురాలు సలోమి అని అన్నది. ఆమె కొడుకు పెద్ద గెస్ట్ ఆఫీసర్, ఇంకొక చిన్న కొడుకు 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. అంత పెద్ద ఓదల 2 బిడ్డలు జాబ్లే. ఆమె రిటైర్ అయిన, ఆమె భర్త రిటైర్ అయ్యారు. అయినప్పటికీ అక్క ఎక్కువ అసమాధానం. ఎందుకంటే ఇంత పెద్ద రిచ్గా ఉన్నలే కానీ దేవుని సేవకులు లేరు నా ఇంట్లో అన్నంత ఒక అక్కకు ఒక ఫీలింగ్, అక్కకు ఒక బాధ, వేదన. ఆమె ఒక మంచి ఆ రోజుల్లో ఎన్నడో రిటైర్ అయింది. ఆమె 20-25 ఏళ్ల కిందనే రిటైర్ అయింది. ఆమె ఇంగ్లీష్ మీడియం చాలా మంచి పర్ఫెక్ట్ జ్ఞాని. అంత జ్ఞానం గల ఆమె, ఎంత జ్ఞానం గల అంటే అంత జ్ఞానం గల ఆమె. నన్ను ఇక హర్ట్ చేసుకోవడం, అది చేయడం, ఇది చేయడం, ఆమె మీద పడి జేమ్స్ పిల్లలు మాట్లాడడం, ఇక వాళ్ళకి జేమ్స్కు వచనం దొరికినట్టు అయిపోయింది కదా, అయిపోయింది. అట్లా చేసిండ్రు. ఇక అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇక వాళ్ళ అక్క ఏం చేసింది కదా, అక్క ఆ దగ్గర కూర్చోబెట్టుకుంది, చీరలో కూర్చుంది. కింద కాదు, నా లేవల్ కూర్చోవడం దేవుడు అట్లాంటి అవకాశం ఇచ్చింది. చీరలో కూర్చోబెట్టింది. ఆమె పక్కనే కూర్చుంటే అక్క నేను బైబుల్ రెఫరెన్స్ తీయలేదు. ఇట్లా పెట్టిన బైబుల్ ఇట్నే ఉన్నది. చర్చ అయిపోగా అన్నది, ఏంటి సలం ఈ బైబుల్ తీయలేదు అన్నది. బైబుల్ రెఫరెన్స్ తీయలేదంటే నాకు చదువురాదు అక్కయ్య అన్న. అంటే అక్కయ్య రిటైర్ అయి ఉన్నది. రిటైర్ కాదు, రిటైర్ ఎప్పుడో అయినా సార్ చచ్చిపోయింది. అక్కయ్య ఒక్కటే ఉంటుంది ఇంటి దగ్గర. ఇక నా దగ్గరకు వస్తుంది. ఇక వచ్చి అంటుంది, నీ కొడుకేమో ఆఫీసరు, నీ పెద్ద కొడుకేమో దైవజనుడు, నువ్వు తల్లికేమో చదువు రాదు, ఏం చదువు ఇది, ఇదేం బాగలేదు. నేను ఇక్కడి నుంచి పోయినా కదా, ముగ్గేసిన మా ఇంటి ముంగ సలమే, ముగ్గేసినట్టే చదువు ఏం లేదు, ముగ్గేసినట్టే సలమే అన్నది. అంటే అట్టెట్ట అవుతుంది అని నేను అనుకోగానే అన్నది కదా, సలోమి చిన్న పిల్లలకు చదువు చెప్పడం చాలా కష్టం, కానీ పెద్దోళ్ళకు చదువు చెప్పడం ఈజీ పని సలోమి అని అన్నది. అనగానే అంతలో విద్యరాని వచ్చింది, డ్యూటీ నుంచి వచ్చింది. విద్యరాని మీ స్కూల్లో ఒక బాలశిక్ష ఒకటి, ఒక పలక తీసుకురా, బల్పాలు కూడా తీసుకురా అన్నది. అనగానే తెల్లారా తీసుకొని వచ్చింది. ఆ విద్యరాని తీసుకొని రాగానే ఇక అక్షరాలు 2 పెట్టించింది. దిద్దు సలోమి నాకు రేపు ఒక్క చెప్పు, నేను రేపు వస్తా అన్నది. ఇది దిద్దిన, మళ్ళీ ఈ దిద్దిన, దిద్దిన, కొన్ని ఒక 5-6 దానికి హ్యాడ్ కాగానే తర్వాత అన్ని కలిపేదానికి మన మైండ్ పనిచేస్తలేదు. ఇక అన్ని కలిపి చెప్పడానికి, మళ్ళీ అన్ని అడిగి జవాబు చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు. ఇక నాకు ఉన్న గోర నాకున్నది. మా మనవాడు మా మనవరాలు జేమ్స్ కొడుకు బిడ్డ బసలలో తిన్నారు, ఆమె తినరు, వాళ్ళని తినిపియాలి, తాపియాలి. నా పెద్ద కోడలి జాబ్ చేస్తుంది, ఆమె డ్యూటీకి పోద్ది. ఆమె వచ్చే వరకనే అన్ని నేను చూసుకోవాలి. నాకు ఇంత బాధ ఉంటే, నాకు ఇంత భారంలో నేనుంటే నన్ను చదువుకోమని చెప్తుందా, నువ్వు ఇంత పనికి వచ్చినావు నువ్వు అని నేను దాన్ని పక్కకు పెట్టినా. పక్కకు పెట్టి అనగానే ఒకసారి ఏం చేసింది, స్త్రీల మీటింగ్ రోజు 6 వారం నడుస్తుంది, 11 గంటలకు నడుస్తుంది. నన్ను చదువుకోంగ పెడతా ఉన్నావు అని నేను స్త్రీల మీటింగ్ పని చేసిన. అడుగుతుంది ఇక ఏ భాషను ఇవ్వాలా, ఏం చదివినావు, ఏం చెప్పి నన్ను ఆయన అడుగుతుంది. అడుగుతుంటే నువ్వు ఇంత పనికి వచ్చి నేను స్త్రీల మీటింగ్, మా పిల్లలు 11-12 గంటలకు అన్నానికి వస్తారు, వాళ్ళకి తినిపించే వాళ్ళకి నాకు ఇటు అయితే నాకు ఒక అర్ధ గంటల నీకు వచ్చి ఏం చేస్తా అని అట్లా తప్పించుకొని వాళ్ళకు అబద్ధం ఆడి అట్లా చేసేదానికనే అక్క ఎందుకు సెలవు రావట్లేదు అన్నాను. అంటే పిల్లల కోసం ఉంటుందట అనగానే అక్క ఏం చేసింది, 11 గంటలకు స్టార్ట్ చేసిన స్త్రీల మీటింగ్ 5 గంటలకు పెట్టింది. 5 గంటలు నాకు టైం వచ్చింది, ఇప్పటికీ అదే నడుస్తుంది. ఇక 5 గంటలకు పెట్టి చదువు నేర్చుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచి చదువుతున్నావు? అది నేను ఎప్పటి నుంచి అంటే 2000 నేను 2020 అది 2020 అంటే ఇప్పటికి దాదాపు ఒక 4-5 ఏళ్ళు అయిందా, ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు. ఓకే, 7 ఏళ్ళ ముందు లేదు చదవడం, చదువు లేదు. ఇప్పుడు 7 ఏళ్ళ అప్పటి నుంచి చదువుతున్నావు? అప్పటి నుంచి చదువుతున్నా. టీచర్ వల్ల టీచర్ అన్నిటికంటే అనిల్, టీచర్ అనిల్, ఇద్దరు అనిల్ నేర్పించిండు, అనిల్ చిన్న కొడుకు. నేనేం చేసిన, ఇక సెలవులు వచ్చినాయి, ఎండాకాలం సెలవులు వచ్చినాయి, ఇక విడిచిపెట్టిన అనిల్ కడికి వచ్చిన. అనిల్ కడికి రాగానే నేను రాస్తుంటే అంత గొలుసు రాత లెక్క, ఇక ఏం పని లేదు, ఇక ఏం పని లేదు, పిల్లలు లేరా ఏం లేదు, అంత గొలుసు లెక్క
ఇంత పొడుగు రాస్తుంటే ఏం రాస్తున్నావు మమ్మీ అన్నాడు. అంటే సోత్రం అంటే ఊరికి నేర్చుకోమని ఆయన పడ్డది నాన్న అని నేను అన్నా. నవ్వి మమ్మీ ఇటు గొలుసురాత కాదు మమ్మీ విడివిడిగా రాయమని ఆయన ఒక బుక్ తెచ్చిండు. అప్పుడు ఎప్పుడు కేసీఆర్ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఫోటో ఉన్నది ఒక బుక్ తెచ్చిండు. బుక్ తెచ్చి 4 అక్షరాలు ఇక్కడ 4 అక్షరాలు ఇక్కడ 4 అక్షరాలు ఇక్కడ 4 అక్షరాలు ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా నేర్పించిండు అనిలు అప్పుడు నేర్పించినాక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అక్షరాలు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండి నాతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బైబుల్లో చూస్తేనేమో అట్లా ఈ అక్షరాలు అర్థం అని చెప్పగానే అన్ని అర్థమైనవి ఆ బైబిల్లో ఉన్నాయి. మళ్ళీ మనకు చదవటం రావట్లేదు, మన అర్థమైనట్టు నాతోటి మాట్లాడినట్టు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అర్థం కావట్లేదు. కానీ ఒకనాడు నేను ఎరిగెత్తి ప్రార్థన చేసిన మళ్ళా నాకు అర్థమైనట్టుంది, అర్థం కాకుంటుంది. ఇదేంది ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇంత దూరం తీసుకొచ్చిన ఇక మళ్ళీ నేను ఈ బైబుల్ చదివటానికి నాకు సాయం చేయమని నాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేశాను. నాకు జ్ఞానం ఇవ్వమంటే ఆ దేవాది దేవుడు యేసు ప్రభుల వారే నాకు జ్ఞానం ఇచ్చింది. జ్ఞానం ఇచ్చి ఒక్కొక్కటి వివరించి మళ్ళీ బాబు వచ్చినప్పుడు డ్యూటీ ఇక్కడ నా బైబుల్ మెత్త కింద ఉన్నది. అట్లా అంటే అడగనే నాకు అట్లా అనిపించేది. అమ్మ ఎంత అద్భుతంగా పరిచయం అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా ఒకసారి